కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డు వచ్చినందుకు. అసలు మ్యూజిక్‌ని కెరియర్‌గా తీసుకోవాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్‌గా టు బిగిన్ విత్ నేను చిన్నప్పుడు మా స్కూల్‌లో ఉన్నప్పుడు చాలా చాలా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళండి. అంటే ఎంతవరకు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను ఈ కాంపిటీషన్స్‌కి వెళ్ళను. క్లాస్‌లోనే కూర్చుంటాను అంటే, లేదు యూ హ్యావ్ వెరీ గుడ్ పొటెన్షియల్ నువ్వు వెళ్ళాలి అన్నట్టు వాళ్ళు పంపించేవాళ్ళనమాట. సో, అట్లా ఒక ఒక కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ బిల్డప్ అయింది నాకు కూడా. అంటే అంటే ఇట్ యూజ్డ్ టు బీ మై మెడిటేటివ్ స్పేస్ అనమాట. అప్పుడే చిన్నప్పుడే యూజువల్‌గా స్కూల్‌కెళ్ళి బ్యాగ్ మోసుకొని మొత్తం అక్కడికెళ్ళి బుక్కులన్నీ అది ఇలా తిప్పి వాటికై వాటికేంటి అంటే ఇది ఒక అంటే ఎలా చెప్పాలి? అంటే ఒక వెకేషన్ లాగా ఉండేదనమాట నాకు. సో, ఎవ్రీ టైమ్ వాళ్ళ కాంపిటీషన్‌కి పంపించినప్పుడు. సో, నాకు అప్పుడు దానివల్ల నాకు బాగా ఇంపాక్ట్ అయినది ఏంటి అంటే, ఒక కైండ్ ఆఫ్ కాంపిటీటివ్ స్పిరిట్ అన్నది అది చాలా బాగా హెల్ప్ అయిందనమాట. అప్పుడు యాక్చువల్‌గా బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అయింది. తర్వాత వెన్ ఐ వాస్ ఇన్ మై ఇంజినీరింగ్ ఐ హావ్ యాక్చువల్లీ డిసైడెడ్ అనమాట. అంటే నో మ్యాటర్ వాట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ సింగర్ అని చెప్పి. యాహ్! దట్స్ హౌ ఇట్. రోహిత్ ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడారు? నేను నంబర్ వైస్ ఐ థింక్ సమ్‌వేర్ అరౌండ్ 100 సాంగ్స్ అండి. కానీ ఏంటి అంటే బ్యాక్ దెన్ నాకేంటి అంటే ఇట్లా ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం ఉండేది కాదనమాట. ఓహ్! బికాస్ ఓహ్! అంటే నాకు నచ్చిన పాటలు పాడలేకపోతున్నాను అది ఇది అన్న ఒక చిన్న గిల్ట్ ఉండేది. ఓకే. సో, ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనేం డిసైడ్ అయ్యాను అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్, ఇట్స్ అబౌట్ ద ఇంపాక్ట్ అని చెప్పి నాకు పర్సనల్లీ ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న రియలైజేషన్ వచ్చిందనమాట. ఓకే. సో, దట్స్ వెన్ I think 2023 was ప్రాబబ్లీ ద మోస్ట్ ఫ్రూట్ఫుల్ ఇయర్ ఆఫ్ మై ప్లేబ్యాక్ సింగింగ్ అని చెప్పొచ్చు. బికాస్ అదే ఇయర్‌లో ఐ గాట్ టు సింగ్ 'ప్రేమిస్తున్నా' ఫర్ విచ్ ఐ గాట్ ద నేషనల్ అవార్డ్. తర్వాత రజనీకాంత్ సార్‌కి ఫిల్మ్ 'జైలర్‌లో' ఒక చాలా మంచి పాట పాడాను. తర్వాత 'ప్రేమలు' అని చెప్పి ఇంకొక ఫిల్మ్‌లో పాడాను. సో, అప్పుడు నాకేమనిపించింది అంటే అంటే ఆల్ దీస్ ఇయర్స్ నాకేదైతే ఒక కైండ్ ఆఫ్ అదేమంటారు రెస్ట్‌లెస్‌నెస్ ఎక్కడైతే ఉండిందో అదంతా 2023లో అంతా పోయిందనమాట. ఓకే. అండ్ ద మూమెంట్ ఐ సాంగ్ 'ప్రేమిస్తున్నా' ఐ ఐ హ్యాడ్ దిస్ ఇంట్యూషన్ అనమాట. దిస్ సాంగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ దోస్ అంటే ఏదో అలా టైమ్ బీయింగ్‌కి చిన్న ఉండి లైన్ మా కోసం. యాహ్! షూర్. చిన్న లైన్. ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నీ ప్రేమలో జీవిస్తున్నా. నైస్. లవ్లీ. చిన్నప్పుడు చాలా సిగ్గుగా, చాలా భయంగా ఉండేవాడివి. ఇంత కాన్ఫిడెన్స్ వచ్చి ఒక నేషనల్ అవార్డ్ విన్ అవ్వడానికి నువ్వేం చేసావు? అలాగే ఇప్పుడు పిల్లలు ఎవరైనా కూడా మ్యూజిక్ కెరియర్‌గా తీసుకోవాలంటే ఇస్ ఇట్ ఎ ఫ్రూట్‌ఫుల్ కెరియర్? ఈజ్ ఇట్ ఎ ఫ్రూట్‌ఫుల్ కెరియర్ అంటే ఇట్స్ అప్ టు ద ఇండివిడ్యువల్ అండి. అంటే ఒకటేంటి అంటే నేను నా లైఫ్‌లో నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్పాలి అంటే ఇట్స్ అబౌట్ దట్ అండర్‌యింగ్ ప్యాషన్ అండ్ ఆల్సో మన మన వర్క్‌ని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకపోవడం. అంటే నో మ్యాటర్ వాట్ ఎన్ని ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా ఏమొచ్చినా గానీ ఇంట్యూషన్ అన్నది గట్టిగా పట్టుకొని దూకేయాలన్నమాట. డూ ఆర్ డై లాంటిది ఉంటే దెన్ వి కెన్ సక్సీడ్ ఎక్కడన్నా గానీ. యాహ్! థ్యాంక్ యూ రోహిత్. లాస్ట్ క్వెషన్. ఈ పాటకి పర్టిక్యులర్‌గా నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నారా? యాహ్! డెఫినెట్‌లీ నేషనల్ అవార్డ్ అంటే ఈ పాటకనే గాదండి. సో, ఆహ్, అంటే అది ఒక ఫార్ ఫెచ్డ్ డ్రీమ్ అనమాట. నేషనల్ అవార్డ్ అన్నది. కానీ ఒక అంటే నాకు చాలా సర్రియల్‌గా అనిపిచ్చేది ఏంటి అంటే చిన్నప్పుడు నేను అదే కొన్ని రియాలిటీ షోస్‌లోకెళ్ళి విన్ అవ్వకపోయేసరికి మా అమ్మ వాళ్ళతో ఊరికే అనేవాడిననమాట. ఏదో ఒక రోజు నాకు ఫిల్మ్‌ఫేర్ ఇంకా నేషనల్ అవార్డ్ వస్తుంది అని జెప్పి. అంటే చాలా చాలా క్యాజుయల్‌గా. సో, సర్ప్రైజింగ్‌లీ ఇదే సాంగ్‌కి ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ వచ్చింది. బట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ మిస్ అయింది. అండ్ నేషనల్ అవార్డ్ వచ్చిందనమాట. మేబీ యూ విల్ గెట్ ఇట్ నెక్స్ట్ ఇయర్. యాహ్! యాహ్! హోప్‌ఫుల్లీ. యాహ్! థ్యాంక్ యూ రోహిత్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్.